తెలిసే ఉంటుంది. మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఈ గడ్డలో పుట్టి పెరిగారు. ఆవిడ గురించి సినిమా తీయడానికి ఇన్నేళ్లు పట్టిందనమాట. అదే నాకు చాలా బాధాకరమైన విషయం. ఆవిడ గురించి, ఆవిడ జీవిత చరిత్ర గురించి తీయడానికి ముందు రావాలి. ఇలాంటి ఒక మూవీలో మన గడ్డలో ఏం జరిగింది, అసలు హైదరాబాద్ అనేది ఏంటి అది చూపించే ఒక మూవీలో ఈ పాత్రను కూడా కీలకమైన ఒక పాత్రగా తీర్చిదిద్దేందుకు డైరెక్టర్ గారికి థ్యాంక్స్, అండ్ సభ్యుడు నారాయణ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆయన జనరల్గా అంటారు కదండి, మన మన చాలా మందికి ఆశయం ఏంటని అడిగితే డబ్బు సంపాదించడం, అంతే కదా. చదువుకోవాలి, బాగా పనిచేయాలి, డబ్బులు సంపాదించాలి. కానీ డబ్బులు పోగేసే ఆశయం పెట్టుకున్నారు. మొత్తం డబ్బులన్నీ తీసుకొచ్చి దీన్ని ఖర్చు పెట్టారు. ఎంత కొంత అనుకున్నారో అది ఎక్కడికో వెళ్ళి నిలబడింది. మంచి మూవీ మనందరికీ, మన సమాజానికి, ముఖ్యంగా మన యంగ్స్టర్స్కి, ఇప్పుడున్న జనరేషన్కి తెలియాలి, మన చరిత్ర ఏంటో తెలియాలి. ఈ గడ్డ మీద ఈరోజు మనం హ్యాపీగా, స్వతంత్రంగా, నవ్వుతూ ఇలా బ్రతుకుతున్నామంటే దానికి వెనుక ఇలాంటి ఒక రక్త చరిత్ర అది తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు బాధ్యత గల పౌరులుగా మారుతారు. అలాంటి ఒక మూవీ అందరూ తప్పకుండా చూడాలి. ముఖ్యంగా మన యంగ్ జనరేషన్ చూడాలి. చూడటానికి మీరందరూ కూడా, మీడియా మిత్రులు మీరే దానికి ఒక మూల కారణం కావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.